వాట్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ యూజ్ ఇన్ సైన్స్? సైన్స్ను అర్థం చేసుకోవడం లోపల దేనిని మనం ఎవిడెన్స్గా వాడుకుంటాము? అబ్జర్వేబుల్ ఫిజికల్ ఎవిడెన్స్. మనము సైన్స్ అర్థం చేసుకోవడానికి ఆల్వేస్ అబ్జర్వేషన్స్ విచ్ ఆర్ ఫిజికల్లీ what kind of evidence is used in science? సైన్స్ను అర్థం చేసుకుంట్లో ఏ రకమైన ఎవిడెన్స్ను మనము యూజ్ చేస్తాము? దట్ ఈస్ అబ్జర్వేబుల్ ఫిజికల్ ఎవిడెన్స్. పరిశీలించదగ్గ, ఇట్ షుడ్ హ్యావ్ ది కొలమానాన్ని మాత్రమే we use as evidence in the science. పరిశీలించదగ్గ కొలమానమును మాత్రమే సైన్స్ను అర్థం చేసుకోవడానికి we use as evidence. What is meant by reading to learn in this chapter? Reading to learn in this chapter. రీడింగ్ నుంచి నేర్చుకోవడము, చదవడం నుంచి నేర్చుకోవడం అనే దాన్ని ఈ చాప్టర్లో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? యూజింగ్ రీడింగ్ స్ట్రాటజీస్ టు అండర్స్టాండ్ సైంటిఫిక్ రైటింగ్. అండర్స్టాండ్ different types of the reading strategies are there in this chapter. To understand the scientific writings, to understand the science. ఈ చాప్టర్లో రకరకాల రీడింగ్ వ్యూహాలు ఉన్నాయి. ఈ రకరకాల రీడింగ్ వ్యూహాలతోటి సైంటిఫిక్ వ్యాసాలను అర్థం చేసుకోవడము మనకు జరుగుతుంది. Mention one safety rule in the science laboratory. Safety rule in the science laboratory while doing experiment. ఎక్స్పెరిమెంట్ చేసే సమయం లోపల ఏదైనా ఒక సేఫ్టీ జాగ్రత్తను తెలపండి. Wearing safety goggles when required. ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనము సేఫ్టీ గాగల్స్, కళ్ళద్దాలను మనము వాడాలి.